వెల్కమ్ టు మనపటి వీడియోస్. జేఈ మెయిన్స్ ఏప్రిల్ 5th సెషన్ 2లో ఈవినింగ్ సెషన్లో మనకు ఏ రకంగా ఉన్నాయి క్వశ్చన్స్, ప్యాటర్న్ ఏ రకంగా ఇచ్చారు, అంటే ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ ఇచ్చారు, ఓవరాల్గా ఈజీగా ఉందా, డిఫికల్టీగా ఉందా, మోడరేట్గా ఉందా, ఎన్ని క్వశ్చన్స్ వరకు మీరు అటెంప్ట్ చేయొచ్చు అనేది ఒకసారి మనం అనాలిసిస్ అయితే చూద్దాము. ఓవరాల్ షిఫ్ట్ డే 2 and shift 2 examination was moderate and quite similar to the morning shift. Chemistry was easy with maximum question from organic chemistry. Mathematics section was doable but time consuming and lengthy. Physics was moderate with more numerical concept based questions. So morning మనకు న్యూమరికల్ బేస్డ్ కాన్సెప్ట్స్ క్వశ్చన్స్ కన్నా మనకు పీవైక్యూస్ పైన ఎక్కువ కొంచెం టఫ్గా ఉన్నాయని ఫీడ్బ్యాక్ అయితే వచ్చింది. బట్ ఇక్కడ సెకండ్ షిఫ్ట్లో వచ్చేసరికి న్యూమరికల్ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం టఫ్ అనిపించినాయి. బట్ ఓవరాల్గా అయితే డోబుల్ మోడరేట్గా ఉన్నాయి. దెన్ కమింగ్ టు ఓవరాల్ ద డే 2 షిఫ్ట్ 2 పేపర్ వాజ్ మోడరేట్ లెవెల్ ఉంది. కెమిస్ట్రీ కొంచెం టఫ్గా ఉంది, అంటే ఎర్లియర్ షిఫ్ట్స్ కన్నా, అంటే మార్నింగ్ కానీ లేకపోతే నిన్న 4th షిఫ్ట్ కానీ. అంటే ఇదంతా మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి స్టూడెంట్స్ దగ్గర నుంచి. మనకు ఒక పర్టికులర్గా ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కొక్కలాగా చెప్పారు, బట్ అందరు చెప్పేది మనం కన్సిడర్ చేస్తాం కాబట్టి మిక్స్డ్ రివ్యూస్లో మనకు మోడరేట్ అయితే ఉంది. అయితే కొంతమంది ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడిగారు, చాలా ఈజీగా ఉన్నాయని చెప్పారు. అండ్ మ్యాథమెటిక్స్ జనరల్గా లెంతీగా అండ్ టైం కన్స్యూమింగ్ లాగా ఉన్నాయి. ఫిజిక్స్ మాత్రం ఒక సెక్షన్ అంతా మోడరేట్గా ఉంది. సో డే షిఫ్ట్ 1 వాజ్ ఈజియర్ దెన్ జనవరి సెషన్. సో మార్నింగ్ ఏదైతే జరిగిందో అది జనవరి సెషన్ కన్నా ఈజీగా ఉంది. దెన్ మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ టు క్యాలిక్యులేటివ్ అండ్ ఆల్మోస్ట్ టుక్ 80 to 90 minutes టు సాల్వ్ ద సెక్షన్. మ్యాథమెటిక్స్ మాత్రం 90 minutes దాకా టైం తీసుకున్నారని చెప్పారు. కోఆర్డినేట్ జామెట్రీ వాజ్ ఆస్క్డ్. దెన్ ఏరియా విచ్ వాజ్ డూయబుల్, క్వశ్చన్స్ వాజ్ ఆస్క్డ్ ఫ్రమ్ ఏరియాస్ అండ్ విచ్ వాజ్ డూయబుల్. లెస్ క్వశ్చన్స్ వర్ ఆస్క్డ్ ఫ్రమ్ ఫిజికల్ కెమిస్ట్రీ. Similar questions were found in this shift as well as therefore practice PYQs. So PYQs ప్రాక్టీస్ చేయమని ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు. సో దాంట్లో నుంచి ఎక్కువ ఇచ్చారు. దెన్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఎన్సీఆర్టీ 11th సిలబస్ వర్ మోర్ కంపేర్ టు 12th. సో నిన్న మనం అనాలిసిస్లో ఫైనల్గా చెప్పింది కూడా అదే. 11th ఎన్సీఆర్టీ ఏదైతే ఉందో ఆ 11th సంబంధించిన సిలబస్ని ఎక్కువ చదవండి, రేపు వచ్చే షిఫ్ట్లో ఇవే వస్తాయి అని నేను చెప్పాము. ఫైనల్గా నేను కంక్లూషన్ కూడా చెప్తాను, రేపు వచ్చే దీంట్లో మీకు 11th వస్తాయా 12th వస్తాయని, అంటే ఏ చాప్టర్స్ వస్తాయని చెప్తాను. వెక్టర్ 3D డామినేటెడ్ మ్యాథమెటిక్స్ సెక్షన్ విత్ 3 to 4 questions అండ్ ఇన్ మ్యాథమెటిక్స్ 8 questions వర్ ఈజీలీ డోబుల్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. అండ్ ఎన్ని మనం అటెంప్ట్ చేయగలుగుతాము అని చెప్పి చూస్తే ఫిజిక్స్ ఓవరాల్గా మోడరేట్గా ఉంది. 21 to 23 questions బాగా చేయగలచ్చు, అటెంప్ట్ పర్ఫెక్ట్గా చేయొచ్చు అని చెప్పారు. కెమిస్ట్రీ చాలా ఈజీగా ఉంది కాబట్టి 24 to 26 questions దాకా అటెంప్ట్ చేయొచ్చు. అండ్ మ్యాథమెటిక్స్ కొంచెం డిఫికల్ట్గా ఉంది, 10 to 13. అండ్ ఓవరాల్గా మనం చూస్తే మాత్రం డిఫికల్ట్గా ఉన్నాయని చెప్పేసి మనకైతే ఫీడ్బ్యాక్ వచ్చింది మ్యాథమెటిక్స్ పైన. బట్ మోడరేట్ టు డిఫికల్ట్ మధ్యలో ఉంది. మార్నింగ్తో కంపేర్ చేస్తే కొంచెం డిఫికల్టీ అని చెప్పొచ్చు. సో వై బికాస్ ఫిజిక్స్ కొంచెం టఫ్గా ఇవ్వడం జరిగింది. ఫైన్. రేపు సంబంధించి మీకు ఫిజిక్స్ నంబర్ బేస్డ్ క్వశ్చన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో వీటిపైన ఎక్కువ మనకు ఫోకస్గా ఉంటుంది. ఇది డిఫికల్ట్గా రావడం జరుగుతుంది. సో ఇది మన అనాలిసిస్. ఈ అనాలిసిస్ మీరు ఎలా ఇస్తున్నారు అంటే దీనికి చాలా అల్గారిథమ్స్, లేకపోతే మన అనాలిసిస్ డిఫరెంట్ పేపర్స్ చూసి థర్డ్ షిఫ్ట్ వాళ్ళకి ఎలా వస్తుంది ఏంటి అనే దానిపైన చూస్తాం. సో ఇట్స్ ఆల్ మ్యాథమెటిక్స్. ఇదేదో ఓన్గా చెప్పడం కాదు, లేకపోతే మీరు కూడా ఏదో చెప్పారని అనుకోకండి. మన మ్యాథమెటిక్స్లో ఏదో ఒక ఈక్వేషన్ లేకపోతే ఏదో ఒక ఫార్ములా మనకు వర్కౌట్ అవుతుంది. సో ఆ వర్కౌట్ ప్రకారమే చెప్తున్నాము. సో నంబర్ బేస్డ్ క్వశ్చన్స్ డిఫికల్ట్గా వస్తాయి ఫిజిక్స్ రేపంతా. అండ్ 12th ప్లస్ 11th రెండు కలిపి క్వశ్చన్స్ అయితే రావడం వస్తాయి. 50-50 రెండు క్వశ్చన్స్ కూడా ఈక్వల్ వెయిటేజ్ ఉంటుంది వాటికి ఖచ్చితంగా. అండ్ మ్యాథమెటిక్స్ డెఫినెట్గా మనకు మోడరేట్గా ఉంటుంది. కెమిస్ట్రీ కూడా అంత ఈజీ కాదు, మోడరేట్గా రావడం జరుగుతుంది. ఓవరాల్గా రేపు వచ్చే షిఫ్ట్ మాత్రం ఈ రకంగా ఉంటుంది. ఫైనల్గా చూద్దాము రేపు ఎలా ఉందో. రేపు మళ్ళీ నా రివ్యూ ఉంటుంది కాబట్టి స్టూడెంట్స్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత మళ్ళీ రివ్యూ చెప్తాం. ఈ రివ్యూ అయితే గుర్తుపెట్టుకోండి, రేపు ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.